రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షేమంలో ఉన్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. 16 నెలల కాలంలో ఎప్పుడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అవి కూటమి ప్రభుత్వమే అని ఆయన అన్నారు. కాకినాడ నగరంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ జగన్నాథపురంలోని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నివాసం వద్ద నుండి ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీని నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి స్వయంగా ఆటోను నడుపుకుంటూ కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశం వద్ద గల సభా స్థలానికి చేరుకున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ టీపీఆర్ఓ శైలజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథులుగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, నగరపాలక సంస్థ కమిషనర్ భావన, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, ఆర్టీఓ మురళీకృష్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ, సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, బీజేపీ నాయకులు జ్యోతుల రాజేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, నగరపాలక సంస్థ కమిషనర్ భావనలు మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ఆటో, మ్యాక్సీ, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఎవరికైనా 15,000 రూపాయలు తమ బ్యాంక్ అకౌంట్లో జమ కాకపోయినట్లయితే జిల్లాలో ఏ ఒక్క ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఇబ్బంది పడవలసిన అవసరం లేదని సంబంధిత సచివాలయంలో దరఖాస్తు చేయాలని వారు సూచించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయడంతో పాటు సంక్షేమ అభివృద్ధి కూడా చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 12,966 మందికి 19,44,90,000 రూపాయలను ఆటో, క్యాబ్ డ్రైవర్ల అకౌంట్లకు జమ చేయడం జరిగిందని అన్నారు. కాకినాడ నగరంలో 1938 మంది లబ్ధిదారులకు గాను ఈరోజు 2,90,70,000 రూపాయలు తమ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఏ అర్ధరాత్రి ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా ఆసుపత్రులకు చేర్చే మంచి సోదరులని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. beneficiaries eligible వచ్చారు. for that the government side నుంచి 19.24 lakhs amount ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం అమౌంట్ ప్రతి ఒక్క పర్సన్ కి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో ఈ రోజు పడుతుంది. సో డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ కి వస్తుంది. ఈ తర్వాత కొంతమంది అప్లికేషన్స్ మనం ఇప్పుడు కనెక్టింగ్ ఫోటో పైన గవర్నమెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క పర్సన్ కి కంపల్సరీ అమౌంట్ వస్తానికి వాళ్ళు స్వయంగా ఓనర్ కంపల్సరీ అవైలబుల్ ఉంటారు. వాళ్ళ పొజిషన్ లో ఎక్కడ కావాలి. తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ నో పెయింగ్ చాలా పే చేస్తే దీనికి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మీకు రాలేదు, మీకు డౌట్ ఉంది ఎందుకు రాలేదు, అలాగా ఇష్యూస్ గురించి మనం ప్రతి ఒక్క ఎంపీ ఆఫీస్ లో, ప్రతి ఒక్క కమిషనర్ ఆఫీస్ లో ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము. ఆ హెల్ప్ డెస్క్ లో మీరు కంప్లైంట్ చేస్తుంటే ఫస్ట్ మీరు ఫేస్ చేస్తే మీకే క్లారిటీ వస్తుంది ఎగ్జాక్ట్లీ ఎందుకు రాలేదు. ఈ రోజు వేచేయండి అందరికీ ఎవరు వెళ్తున్నారు ఈ రోజు డైరెక్ట్ అకౌంట్ వస్తుంది. లేకుంటే డౌట్ ఉంటే మీరు డైరెక్ట్లీ మీరు ఎలిజిబుల్ ఉన్నారు లేదా స్టేటస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత మీకు గ్రీవెన్స్ ఉంటే గ్రీవెన్స్ రిజిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫై చేస్తాం. కొంతమంది ఎవరైతే ఛానల్స్ పెండింగ్ ఉన్నాయి మీరు అదే ఛానల్స్ పే చేస్తే ఆ తర్వాత మళ్ళీ వాపస్ అమౌంట్ మీకే కూడా పడుతుంది. సో ఈ రోజు రాలేదు, అదే ప్రెసెంట్ మీద మీకే రాలేదు. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పరంగా మేము రైల్వే పాయింట్ కూడా వచ్చారు. అందరూ ఫ్యామిలీస్ కూడా అయితే ఉన్నారు. సో అందరికీ చాలా థ్యాంక్స్. టోటల్ 1938 అప్లికేషన్స్ ఎలిజిబుల్ గా వచ్చింది. టోటల్ 2200 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో 6 స్టెప్ వాలిడేషన్ ప్రాసెస్ పెట్టుకొని 1938 మనం ఎలిజిబుల్ గా వచ్చింది. అందులో కూడా మీకు గ్రీవెన్స్ ఉంటే నేను ఎలిజిబుల్ బట్ ఎలిజిబుల్ లిస్ట్ లో పెట్టాను, అది గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు బయట హెల్ప్ డెస్క్ లో మీరు గ్రీవెన్స్ పెట్టచ్చు. కొత్తగా మనం శాంక్షన్ కూడా చేసుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఈరోజు 4th అక్టోబర్ని ఈ 1938 మెంబర్స్ ఫ్రమ్ కాకినాడ సిటీ అందరి అకౌంట్లో 15,000 గవర్నమెంట్ నుంచి పెట్టడం జరుగుతుంది. టోటల్ చూస్తే 2.9 crores అమౌంట్ దాదాపు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఐ రియలీ హోప్ దట్ ఈ డబ్బు మీరు మీ బిజినెస్ కోసం వాడతారు, మీ బిజినెస్ ఎక్కువ పెంచుతారు, రేపు మీకు ఎక్కువ డబ్బు వస్తుంది. మీ ఇంట్లో మీకు అన్ని ఫెసిలిటీస్, హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ మీ పిల్లలు ఎడ్యుకేషన్ కోసం మీరు ఈ డబ్బుకి వాడతారు. సో అందులో నేను ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, జేసీ గారికి, స్టాఫ్కి, మీకు అందరికీ ఇక్కడ మీరు అందరూ
ఇస్తాను. అన్ని కార్యక్రమాలు కూడా భాగస్వామై ఉన్నారు. అన్ని సంక్షేమ పథకాలు మన ఇంట్లో ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అందరం వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కంప్లైంట్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కూడా. ఆ విధంగా చేసింది ప్రభుత్వం. అందులో భాగంగా ఉచిత బస్సు కూడా ఒక కార్యక్రమం. ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచిత బస్సు ఇవ్వాలనేది ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆటో కార్మికులు ఒక నిరుత్సాహం కనిపించింది. మనమందరం కూడా ఈ రోజు ఆటోల మీద జీవిస్తున్నాం, మనకు వచ్చే ఇన్కమ్ అంతా పోతుంది, మనం కాస్త ఇబ్బందిగా ఉందని ఇబ్బందిని వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అందరూ కూడా లోకేష్ గారు కానీ దాన్ని చర్చించి ఈరోజు ఆటో కార్మికులు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి కూడా న్యాయం చేయాలని ఆలోచనతో ఈరోజు మరి ఈ కార్యక్రమం కదా ఆటో డ్రైవర్ సేవలు కూడా మీకు కూడా ఇబ్బంది లేకుండా 15 వేస్తున్నారు కూడా మిమ్మల్ని కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తుంది. అయితే అన్ని సంక్షేమ పథకాలు భాగస్వాములు అవుతున్నారు. మరి ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత కూడా మీ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, మన పిల్లలు కూడా ఆ ఉచిత బస్సులో మన వాళ్ళు కూడా ప్రయాణం చేస్తారన్న విషయం గమనించాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. కూడా అందులో మన అక్క, చెల్లి కూడా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఆటో డ్రైవర్ అక్క, చెల్లి కూడా. కానీ మన బతుకు తెలియదు, ఎంత సంతోషం వ్యక్తం చేసినా ఇది మన బతుకు తెలియదు. కాబట్టి మన బతుకు తెలియక ఇబ్బంది అవుతుంది. కాబట్టి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచనతో ఈరోజు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమున్నామని చెప్పి ప్రాణం పోతున్న వ్యక్తిని కూడా హాస్పిటల్కి తీసుకొచ్చిన సోదరులు అటువంటి గొప్ప వ్యక్తులను ఈ రోజు కూటమి ప్రభుత్వం గుర్తించి మీకు ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మీకు ఒక ఉపయోగపడడానికి మీ కుటుంబానికి ఈ రోజునే మీ ఖాతాలో వేస్తున్న గొప్ప ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా 11:30 గంటలకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. అదే ఆ భాగంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. ఇక్కడ కాకినాడలో మన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు మీ అందరితో కూడా మీలో మనిషిగా ఒక ఆటో డ్రైవర్స్ వేసుకునే ఒక కోటును ధరించి మీతో పాటు రావడం ఆయన యొక్క గొప్ప మనసు.